క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఇంతవరకు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి తన కృపలో భద్రపరిచి ఆయన సాన్నిధ్యంలో మరొక్కసారి చేరుకునే అవకాశం ఇచ్చిన దేవాది దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరియు సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొద్దిసేపు దైవ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుందాం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు కూడా మాట్లాడకూడదు. దైవ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాంటివో ఈరోజు మనం నేర్చుకుందాం. నిన్నటి రోజు నుంచి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం అందరూ కూడా ఉన్నాం. అసలు ఈ 40 రోజులు ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనేది ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని మనం ఆలోచించగలిగితే దీని గురించి చరిత్రలో ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం. అసలు 40 రోజులే ఎందుకు, 41 రోజు కూడా చేయొచ్చు కదా. దేవుడు మనకిచ్చినటువంటి 365 రోజులు కూడా మనం చేయొచ్చు కదా. అసలు ఈ 40 రోజులు ఇది ఎక్కడి నుండి, ఎవరు తెచ్చింది, అసలు ఇది ఒక ఆచారంగా పాటిస్తున్నారా, లేక ఈ సంస్కృతి అనేది ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దాదాపు క్రీస్తు శకం 4 వరకు ప్రపంచంలో ఏ సంఘములో కూడా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎక్కడ కూడా చేసిన చరిత్ర లేదు. క్రీస్తు శక 4వ తర్వాత ఆ ఒక సమయంలో ఈ ప్రపంచాన్ని రోమీలు పరిపాలించేవారు. ఈ రోమీలు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరే కాన్స్టంటైన్ అనే ఒక రాజు ఉండేవాడు. ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ ఆయన యేసుక్రీస్తును అంగీకరించాడో, ఆయన అంగీకరించిన వెంటనే ఆయన తల్లి కూడా ఆయన అంగీకరించడము, ఈ క్రీస్తు శక 4వ తర్వాత ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అనేది సంఘములో ప్రవేశపెట్టడం జరిగింది. మీకు తెలుసో తెలియదు కానీ రోమీలు ఎలాంటి వారో అని చరిత్రలో ఒకసారి మనం చదివినప్పుడు, రోమీలు ఎలాంటి వారు అని చరిత్రలో మనము చూస్తే అతి భయంకరమైనటువంటి పరిపాలన చేసిన వారు ఈ రోమీలు యేసు ప్రభువును అంగీకరించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది అలాంటి సమయంలో క్రీస్తు శక 4వ శతాబ్దపులో ఈ 40 రోజుల ఈ ఉపవాస ప్రార్థన అనేది ఇది రోమీలు ప్రవేశపెట్టడము మనకి చరిత్రలో చూస్తూ ఉంటాం. దాదాపు క్రీస్తు శక 90 వరకు కూడా అపోస్తలులు ఎక్కడ కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనను సంఘంలో ప్రవేశపెట్టినట్టు బైబిల్ చరిత్రలో ఎక్కడ కూడా మనకు కనబడదు. చివరిగా మరణించినటువంటి అపోస్తలుడైన యోహాను కూడా క్రీస్తు శక 90లో కూడా ఎక్కడ కూడా సంఘములో దీని గురించి ప్రస్తావన లేదు, చరిత్రలు ఎక్కడ కూడా మనం కనబడదు. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 40 రోజులు ఉపవాసం ఏంటి అని మనం ఆలోచించగలిగితే బైబిల్లో కొన్ని విషయాలను తీసుకొని దానికి ఆపాదిస్తూ మాట్లాడడం మనం చూస్తున్నాం. సీనాయి కొండపైన మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉండడము దానికి పోలుస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవాసం ఉన్నాడు దానికి పోల్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది 40 రోజులు రాత్రి పగలు విపరీతమైనటువంటి వర్షం కురిపించినటువంటి జలప్రళయం గురించి మాట్లాడుతూ దీన్ని సింక్ చేస్తూ ఉంటారు, అపాదిస్తూ ఉంటారు. ఇంకొంతమంది యేసు ప్రభుల వారు 40 రోజులు
రాత్రి పగులు దివారాత్రులు ఆయన ఉపవాసం ఉండడం, దీన్ని బట్టి కొంతమంది మాట్లాడుతుంటారు. వాస్తవానికి మనం ఆలోచిస్తే ఏది కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకు సింక్ అవ్వదు. ఎందుకంటే ఒక విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, యేసు ప్రభుల వారు 40 రోజులు రాత్రి పగులు ఉపవాసం ఆయన ఉండింది ఎప్పుడు? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన సిలువ ఎక్కక ముందు ఆయన ఏమైనా 40 రోజులు ఉన్నాడా? లేడు. అసలు సువార్తకు వెళ్ళే ముందు, అంటే సువార్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆయన 40 రోజులు ఉండడం బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఏం చేస్తున్నారంటే, ఆయన సిలువ ఎక్కే సమయానికి సరిగ్గా ఈ 40 రోజులు సింక్ చేయడము, దీన్ని మనము చూస్తున్నాం. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు యేసు ప్రభుల వారు చేసింది ఎప్పుడు? ఈ సంఘాలు దాన్ని చేస్తున్నప్పుడు దీని గురించి విస్తారమైన ఆలోచన మనం చేస్తేనే తప్ప, విస్తారమైన పరిశోధన చేస్తేనే తప్ప మనకు దేవుడు అర్థం కాడు. ఉపవాసం చేయకూడదని ఉద్దేశం కాదు, ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. కానీ ఉపవాసం వెనుక దేవుని యొక్క ఆలోచన ఏంటి? అసలు ఈ ఉపవాసం వెనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అసలు ఈ ఉపవాసం అంటే ఏంటో ఈ సరి అయిన ఆలోచన చేయలేక, పరిశోధించలేక, బుర్రబెట్టి ఆలోచించలేక, ఏదో ఒక సంస్కృతికి, ఏదో ఒక విషయానికి మనిషి లోబడము, దాన్ని పాలించడము సమాజంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే 32వ కీర్తనలో 32వ కీర్తన 8-9 వచనాలు కనుక మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట రాయబడింది. 32వ కీర్తన 8-9 వచనాలు కనుక మనం ఆలోచిస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను అని రాయబడింది. జాగ్రత్తగా ఆలోచించిన అందరూ కూడా, మనకు ఆయనే ఉపదేశించాలి, ఆయనే బోధించాలి. ఆయన ఎలా బోధిస్తాడో అలా మన జీవితాలు ఉండాలని చాలా జాగ్రత్తగా ఇక్కడ రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళారా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రములనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి అంటున్నాడు. నేను నీకు ఉపదేశించాను కదా, నేను మీకు బోధించాను కదా ఎలా ఉండాలని. మీరేంటి అజ్ఞానుల వలె, జ్ఞానము లేని వారి వలె అలా మీ జీవితాలు ఎందుకు కొనసాగుతున్నాయి? సత్యం పట్ల ఎందుకు ఆలోచన లేదు ఈరోజు సమాజానికి అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా దేవుడు బోధించినట్టుగానే, ఆయన ఉపదేశించినట్టుగానే మన జీవితాలు ఉన్నాయా, మన పరిస్థితులు ఉన్నాయా అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈరోజు అది లేకపోవడం వల్ల మనిషి తనకు అడ్జస్ట్ అయినట్టుగా బ్రతుకుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే బైబిల్ను సైడ్కి నెట్టేసి మనిషి తను ఏమైతే అనుకుంటున్నాడో అలా 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 సింక్ చేస్తూ, అపాదిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఓకే, మన ఉపవాసం గురించి మనం ఆలోచించినట్లయితే, ఉపవాసం యేసు ప్రభుల వారు ఎక్కడైనా చేయడం చెప్పారా అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎలా ఉంటే ఆయనకు నచ్చుతుంది అని మనం ఆలోచిస్తే, మనము ఆహారం లేకుండగా, మనము మన శరీరాన్ని క్షీణించుకుంటూ, మన శరీరాన్ని బలహీనపరుస్తూ మనం ఏమనుకుంటున్నామంటే, ఉపవాసం ఎవరి కొరకు చేస్తున్నామంటే, ఉపవాసం నేను దేవుని కొరకు చేస్తున్నాను అని ఎవరు చాలామంది ఉంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలు నిజంగా దేవుని కొరకు ఉపవాసం చేయవలసిన అవసరం ఉందా? మీరు ఆలోచించండి. అసలు దేవుని కొరకు మనము ఉపవాసం ఎందుకు చేయాలి? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ రోజు యెరూషలేములో ఆయన సిలువ మోస్తున్నప్పుడు
ఆయన స్త్రీలను చూసి ఆయన అన్న మాటను మనం ఆలోచిస్తే, స్త్రీలారా మీరు నా కొరకు ఏడవకండి అంటున్నాడు. నా కొరకు ఏడవకండి, బాధపడకండి అన్న ఆయన మరలా మనిషి శరీరాన్ని గాయపరిచి క్షీణించి ఆయన శాంతి నొందుతాడా? మీరు ఆలోచించాలి. ఈరోజు మనుషుల్ని ఇబ్బంది పెట్టి బలహీనపరిచి నన్ను దేవుని శాంతిపరిచాను అన్నట్టుగా ఈరోజు మనుషులు బ్రతకడము, అలా దానికి ఉపవాసం అని పేరు పెట్టి ఇలా క్రైస్తవ భక్తి జీవితం కొనసాగించడం, ఇది ఎంతవరకు వాస్తవం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఇంతకు మన కొరకు బాధపడినటువంటి యేసు ప్రభుల వారు ఆయన మన కొరకు బాధపడ్డాడు. మనం ఆయన కొరకు బాధపడడము అవసరం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే మాట మాట్లాడుతున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కనుక మనం ఆలోచిస్తే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనమేమనుకుంటున్నామంటే ఉపవాసము ద్వారా దేవుని శాంతిపరుస్తున్నామని మనము భ్రమలో పడుతున్నాం. అసలు ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, ఆయన శాంతిపరచడానికి కాదు ఉపవాసం. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అనే ఒక కనీస జ్ఞానము లేకుండా అజ్ఞానముతో ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో ఉపవాసం చేయడం చాలా దురదృష్టకరమైన దేవుని వాళ్ళారా. దాని గురించి సరైనటువంటి దాని గురించి సరైనటువంటి అవలోకన తెలియకుండా ఏదో ఒక ఆచారంగా తీసుకుంటూ అలా 40 రోజుల పాటు గడుపుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ బైబిల్ చరిత్రలో కూడా చాలామంది ఉపవాసం చేశారు. ఉపవాసం ఉన్న రోజు ఏ పని చేయకుండా ప్రార్థనలో వారు గడిపేవారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఉపవాసం చేసిన రోజు ఏ పని చేయకుండా ఉపవాసంతో ప్రార్థన చేసినటువంటి సన్నివేశాలు, చరిత్రాత్మక ఆధారాలు మనకు సత్యవేదంలో ఉంటాయి, బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఉపవాసం అంటాం, పనులకు పోతాం. ఉపవాసం అంటాం, అన్ని పనులు చేస్తాం. అంటే ఉపవాసం ఉండి అన్ని పనులు చేయొచ్చని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఎక్కడ కూడా బైబిల్ లేదు. అసలు ఎక్కడ లేనటువంటి ఈ ఆచారాన్ని క్రైస్తవ సమాజంలో, సంఘములోనూ తీసుకొచ్చింది ఎవరు? అసలు మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ చరిత్రలో చాలామంది ఉపవాసం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఉపవాసం చేసిన ఆ రోజంతా కూడా వాళ్ళు ప్రార్థనలో గడిపేవారు. కానీ అలాంటి సంస్కృతి, అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి స్థితి ఈరోజు సమాజంలో లేదు, సంఘాల్లో లేదు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఉదయం ఛాయ్ తాగుతాడంట, మధ్యాహ్నం భోజనం చేయడంట, నైట్ భోజనం చేస్తాడంట, ఉపవాసం అంటున్నాం. మీరు ఆలోచించండి. ఇదేమన్నా సిల్లిగా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ, మనం ఇతరుల ముందు చెప్తే నవ్వుకుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచిస్తే ఉదయం ఛాయ్తో గడిపేస్తాడంట. కొంతమంది అయితే ఉదయం కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాడు, మధ్యాహ్నం జ్యూస్ తీసుకుంటాడు, రాత్రి కూడా జ్యూస్ తీసుకుంటాడంట. భోజనం మాత్రం చేయకుండా ఉంటే అది ఉపవాసం అవుతుందా? మీరే ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు యేసు ప్రభుల వారు చేసినట్టుగా మన జీవితంలో మనకు చేయడానికి కాదు, మన వల్ల కాదు. ఒకవేళ చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, అదేంటండి మీ దేవుడు ఉపవాసం ఉండమంటున్నాడంటే మానవ శరీరాన్ని క్షీణించి ఆయన సంతోషపడతాడా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. గడిచిన కొన్ని రోజుల్లో మనం కొంతమందిని చూసాం. కొంతమంది ఆచారంలో అలా అగ్నిలో నడవడం, అంటే మనుషులు అగ్నిలో నడుచుకుంటూ పాదాలు ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా? మీరు ఆలోచించాలి అందరూ కూడా. అంటే మనిషిని బాధ పెట్టడం దేవునికి ఇష్టమా? మనిషిని ఇబ్బంది పరచడం దేవునికి ఇష్టమా? ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా
మనుషులు బాధపడి సంతోషించినటువంటి దేవతలు కనపడుతున్నారు. ప్రపంచంలో ఏకైక దేవుడు మనుషుల కొరకే బాధపడి మనుషులను సంతోషంగా ఉండడానికి కోరుకుంటున్నటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనం బాధను చూడడాయన, మన కొరకు ఆయన బాధపడ్డాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది దేవుని వాళ్ళరా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళరా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనం, అట్టి ఉపవాసము మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? బాగినందరూ కూడా అంటే మనుషులు తమ ప్రాణమును బాధపరుచుకుంటూ ఉపవాసం చేస్తే అది నాకు అనుకూలమైన ఉపవాసమేనా? దేవుడు యావత్ ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది దేవుని మాట, సాక్షాత్తు దేవుని మాట. ఆయన ఏమంటున్నాడు? ఆయన అట్టి ఉపవాసం, ఎలాంటి ఉపవాసం అని మాట్లాడుతూ 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం నుంచి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చాలామంది ఉపవాసం ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలామంది ఉపవాసం ఉంటారు. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దేవుడు ప్రార్థన వింటాడేమో అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది అలాగే ఉంచి యెరెమీయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం కనుక మనం ఆలోచిస్తే, యెరెమీయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి అక్కడ, యెరెమీయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. బాగండి అందరు కూడా. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట, అయినా కూడా వారి మొర అంటే వారి ప్రార్థన నేను వినను అంటున్నాడు. అసలు అంటే నీవు చేస్తున్నటువంటి ఉపవాసము సరైన రీతిలో ఉందా లేదా? దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా? దేవుడు అనుకున్నట్టుగా నేను ఉపవాసం చేస్తున్నానా లేదా? లేక ఆచారంగా తీసుకుంటున్నానా? లేక ఒక సంప్రదాయంగా దీన్ని పాటిస్తున్నానా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని వాళ్ళరా? అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం చెప్పిన దేవుని వాళ్ళరా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఈరోజు మనుషులు అడుగుతారంట. ఆ రోజుల్లో మనుషులు అడిగారు, మేము ఉపవాసం ఉండి మా శరీరాలని మేము బలహీనపరుచుకున్నాం కదా, మా శరీరాలని మేము ఆయాసపరుచుకున్నాం కదా, మా శరీరాలని మేము చాలా ఇబ్బందులు పాలయ్యాం కదా, ఎందుకు మా మొరను నీవు లక్ష్య పెట్టకపోతున్నావు అని అంటున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. నీ కంఠధ్వని పరమున వినబడినట్టుగా నీవు ఉపవాసం ఎంత చేసినా అది వ్యర్థం అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. నీ కంఠధ్వని, జాగ్రత్తగా ఆలోచించాలి అందరికీ ప్రియమైన దేవుని వాళ్ళారా. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. అసలు మన కంఠధ్వని, మన ధ్వని ఆయనకు వినబడి ఆయన విని మన ప్రార్థనకు సదుత్తరం ఇవ్వాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి, ఎలాంటి ఉపవాసం మనం చేయాలి, ఎలాంటి ఉపవాసం ఆయన కోరుకుంటాడు. అందుకే ఆయన మాట్లాడుతూ అట్టి ఉపవాసము నాకు అనుకూలమేనా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన ప్రశ్నిస్తున్నాడు, మనము చేస్తున్నటువంటి ఈ 40 రోజుల ఈ ఉపవాస ప్రార్థన ఆయనకు అనుకూలమేనా? ఆయన కోరుకున్నట్టుగానే ఉందా? ఒకసారి వాక్యంలోనికి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే మనకు నిజాలు అర్థమవుతాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఆయన సత్యం ఎక్కడో ఉందని మీ వెతకాల్సిన అవసరం లేదు, నేనే సత్యం అన్నాడు ఆయన. అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ ఆయనే సత్యం, దేవుని వాక్యమే సత్యం. సత్యం చెప్తున్నప్పుడు వినరు ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళని మీరు ఆలోచించండి.
అంటే నేను కూడా సత్యం అనేది మాట వేరే, నేనే సత్యం అనేది మాట వేరే. దేవుని వాళ్ళ అంటే నేనే అని అన్నాడంటే అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. ఖచ్చితంగా యావత్తు క్రైస్తవ ప్రపంచ సంఘాలన్నీ కూడా ఆ సత్యం వైపు ఎదురు చూడాలి, ఆ సత్యాన్ని ఆశ్రయించాలి, ఆ సత్యంలోనికి రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, సత్య వచనాలను అర్థం చేసుకోవాలి, మన జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను చేస్తున్నటువంటి ఈ ఆచారము లేక ఈ పద్ధతి ఇది వాక్యానుసారంగా ఉందా, లేక నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నానా అని మనం ఆలోచించగలిగితే యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. యేసు ప్రభులు వారు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి పరిసయ్యులు, సుంకరి వారు, అక్కడ ఉన్నటువంటి చాలామంది పండితులు, శతాధిపతులు కూడా ఆశ్చర్యమైపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదేంటండి ధర్మశాస్త్రములు ఇలా ఉంది, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడని చాలామంది ఆశ్చర్యపోయారంట. ఆయన భాషకు, ఆయన మాట్లాడే విధానముకు, ఆయన అధికారంతో బోధిస్తున్నప్పుడు చాలామంది ఆశ్చర్యమైపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటి ఆశ్చర్యమైన విషయంలో ఒక అద్భుతమైన మాటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆలోచిస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా అందరూ కూడా, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకూడి. ఎన్నిసార్లు చదివాం ప్రియమైన దేవుని వాళ్ళు ఇలా మాట. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారుల వలె చేయకండి అంటున్నాడు. మనం అడిగే లోపే చెప్తుంటాడు ఆమె, ఈరోజు నేను ఉపవాసం ఉంటామని. మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అంటే నీవు ఉపవాసం ఉన్నావని ఇతరులకు చెప్పడమే నా ఉపవాసం అంటే. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారు, వేషధారుల వలె ఇతరులకు కనబడాలని, నేను కనపరుచుకోవాలని, నన్ను ఐడెంటిఫికేషన్ చేయాలని చాలామంది కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఒక ఏడాదంతా ఆమె జీవితం ఒకలా ఉంటుంది, ఈ 40 రోజులు ఒకలా ఉంటుంది. ఎందుకంటే వేషధారుల వలె అయిపోతారు ఈ 40 రోజుల్లో. ఈ 40 రోజుల్లో ఏదో మారిపోయినట్టుగా వేషాన్ని ధరించి జీవిస్తుంటారు చాలామంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే సంవత్సరం పాటు నీ జీవితం మారలేదు, 40 రోజుల్లో నీ జీవితం మారిపోతుందా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకూడి, తాము ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములకు వికారము చేసుకుందరంట. ఎట్లా చేసుకుంటారంట? ఏమో డల్లుగా ఉండంటే నేను ఉపవాసం చేస్తున్నాను అంటారా లేదా? ఏ చెప్పాలి అంటే నువ్వు డల్గా ఉండి నీ ముఖం వికారంగా ఉంటే దేవుడు సంతోషపడు, నా బిడ్డ బాగా ఉపవాసం చేస్తా అనుకుంటాడా దేవుడు? అట్లా అనుకుంటాడా దేవుడు? మీరు ఆలోచించాలి అందరూ కూడా. అంటే మన ముఖం వికారముగా ఉండి మనం క్షీణించే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని చూసి దేవునికి శాంతి కలుగుతుందా? నీ ఉపవాసం ఉంటే దేవునికి ఒరిగేది ఏంటి? ప్రియమైన దేవుని వాళ్ళు మీరు బాగా ఆలోచించాలి అందరూ కూడా. మనము ఉపవాసం ఉండుట వలన దేవునికి ఒరిగేదంటూ ఏమీ లేదు అసలు. ఒకవేళ అలా గనక ఉంటే ఆ రోజు స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నప్పుడు మీరు నా కోసమే ఏడ్చారు కదా అని అనేవాడు. మీరు నా కోసము ఏడవకండి అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏడవకండి అంటున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉపవాసం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం అంటే ఏంటో మనకు అర్థం కాలేదు ఇంతవరకు. ఉపవాసం అంటే భోజనాలు వదిలేసి ఉండడం అని చాలామంది అనుకుంటున్నారు ఈరోజు. ఉపవాసం అంటే చాలామంది భోజనాలు వదిలేస్తే ఏమవుతుంది? మీ ఇంట్లో బియ్యం మిగులుతుంది, మీ ఇంట్లో ఆయిల్ మిగులుతుంది, మీ సామాగ్రిలు మిగిలిపోతాయి. మరి దేవుని కొరిగింది ఏంటి అసలు? బాగా ఆలోచించాలి అందరూ కూడా. ఈరోజు అంతా కూడా ఉపవాసం చేసావంటే నీ దవస ధాన్యాల్లో నీకు మిగిలిపోయని అర్థం. దానివల్ల దేవుని కొరిగింది ఏంటి అసలు? దాని చిన్నమైనటువంటి ఉపవాసంలోనికి నీ వెళ్ళిపోతావు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉపవాసం అంటే త్యాగం చేయడం. చేయండి చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ 40 రోజుల పాటు నేను ఫేస్బుక్ చూడను అని మీరు త్యాగం చేయండి చూద్దాం. అది ఉపవాసం అంటే. ఈ 40 రోజులు నేను ఇన్స్టాగ్రామ్ అస్సలు ముట్టను అని ఛాలెంజ్ చేయండి చూద్దాం.
అది ఉపవాసం అంటే. ఈ 40 రోజులు నేను పాపం చేయకుండా ఉంటానని ఛాలెంజ్ చేయండి చూద్దాం. అది ఉపవాసం అంటే. జాగ్రత్తగా నేను అందరూ కూడా, బాగా అందరూ కూడా, ఈ 40 రోజుల్లో నేను దీన్ని చెయ్యని ప్రభు కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు నన్ను నేను సరి చేసుకోవడమే ఉపవాసం. నిన్ను నీవు సరి చేసుకోవడమే ఉపవాసం. ఈ వాక్యపు వెలుగులో ఈ ఒక వాక్యపు కాంతిని మనం అభినందిస్తూ దాన్ని అనుభవిస్తూ మనల్ని మనం సరి చేసుకోవడమే నిజమైనటువంటి ఉపవాసం. ప్రియమైన దేవుని వాళ్ళని మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళ అందుకే చివరిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం నుంచి ఆయన ఉపవాసం గురించి డెఫినేషన్ ఇస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం నుంచి దుర్మార్గులు కట్టిన కట్లును విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. అంటే పాపములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, చీకటిలో ముక్కిపోతున్నటువంటి ప్రజలను సువార్త చెప్పి వెలుగులోనికి తీసుకురావడమే నిజమైన ఉపవాసం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దుర్మార్గులు కట్టినటువంటి ఆ కట్లను విప్పుటయే, అంటే ఆ సైతాన్తో బంధింపబడినటువంటి ఆ స్త్రీను విడిపించి ప్రభులోనికి తీసుకుని రావడమే నిజమైన ఉపవాసం. ప్రియమైన దేవుని వాళ్ళ మీరు ఆలోచించండి. అందుకే ఆయన మాట్లాడుతూ బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విర్రగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. ఇదే దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం. నీ ఆహారము ఆకలగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అంటున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ సమాజంలో? ఏ సంఘాల్లో ఈ పని చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఉపవాసం అనే పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందరూ కూడా మీరు బాగా ఆలోచిస్తేనే దేవుని మాటలు మీకు అర్థమవుతాయి. ఈరోజు ఉపవాసం పేరుతో అనానుకూలంగా మనం చేస్తున్నటువంటి విషయాలను చూసి దేవుడు విరక్తి చెందుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి బాధపరిచే పనులు మనం చేస్తున్నాం ఈరోజు ఉపవాసం పేరుతో. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం ఇదే, దేవుడు కోరుకున్నటువంటి స్థితి ఇదే. ఈ స్థితిలోనికి, ఈ స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదో అన్నము మానేసి, నీళ్లు మానేసి, నీవేదో ముఖం వికారం చేసుకొని, ఏదో నిన్ను నీవు కనపరుచుకోవాలని వేషధారుల వలె ఉపవాసం చేస్తే నీ ప్రతిఫలాన్ని నీవు పొందావని అనుకుంటున్నావే, కానీ వారు ప్రతిఫలం పొందలేదు అని సాక్షాత్తు సత్యమైనటువంటి యేసు ప్రభుల వారే తన నోటు నుండి మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. అలాంటి ఆ దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసాన్ని మనము చేయాలి. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? నన్ను నేను సరి చేసుకోవడం, నిన్ను నీవు సరి చేసుకోవడం, పాపాలను విడిచిపెట్టడం, ఆయన కొరకు త్యాగాలు చేయడం, సువార్త పని చేయడం, ఇబ్బంది పడుతున్న వారికి ఆదుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం చేసి ఆయన్ను ఆనందపరిచే బిడ్డలుగా మనం అందరూ ఉండాలని మీ అందరిని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కృపాకరుణ కటాక్షమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఉపవాసం అంటే ఏంటి? ఈ 40 రోజులు జరుగుతున్నటువంటి ఈ కాలాన్ని మనసులో ఉంచుకొని ఏదో ఆచారంగా పాటిస్తూ ఇదే నిజమైన ఉపవాసం అనుకో చాలామంది నాయన తెలుసుకొనక, ఆలోచించక, పరిశోధించక, తమ అనుకున్నదే సరి అనుకుని నాయన తమ జీవితాల్లో అలా గడుపుతూ దాన్ని భక్తి అని వేషధారుల వల్ల ఈరోజు జీవిస్తున్నారు చాలామంది ఉన్నారు నాయన. అసలు ఉపవాసం అంటే ఏంటి? అసలు మీరు కోరుకున్నటువంటి ఉపవాసం ఏంటి? మీకు అనుకూలమైనటువంటి ఉపవాసం ఏంటో తండ్రి ప్రతి విషయాన్ని కూడా మీ వాక్యములో పొందుపరిచారు. ఈ సత్యాన్ని అంగీకరించలేనటువంటి స్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉండడం చాలా దౌర్భాగ్యమైన సంగతి నాయన.
మీరెంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతుంది నాయన. మీ కుమారుడు యేసుక్రీస్తు వారనే మా కొరకు పంపించారు, మేం బాధపడకూడదని. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నారు. అంటే మేము చింత కూడా చేయకూడదని మీరు ఆలోచిస్తున్నారు నాయన. మా శరీరాన్ని క్షీణపరుచుకొని, మా మకాన్ని వికారం చేసుకొని మీ సన్నిధిలో ఉంటే మీరు సంతోషపడరు, మీరు శాంతి పరచబడరు నాయన. మా పాపాన్ని వదిలేసి మేము పరిశుద్ధులుగా ఉన్నప్పుడే మా పట్ల మీరు సంతోషిస్తారని గంట ఘోషంగా మీ వాక్యం మాకు ప్రకటిస్తుంది నాయన. ఈ సత్యమైన వాక్యాన్ని అంగీకరించి మా జీవితాలను మార్చుకొని మీ కొరకు బ్రతికే భాగ్యం మాకు